ఆంధ్రప్రదేశ్లో నిందితుడనే పేరుతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చితక్కొట్టి ప్రాణం తీస్తే నెలన్నర రోజుల వరకు అసలు మొత్తం కేసే కట్టకుండా ఎలా కాలయాపన చేశారో తలుచుకుంటేనే కలవరం కలుగుతుంది. విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంక పిఎస్లో జరిగిన ఘటనే ఇలా ఉంటే రేపు ఏదైనా మారుమూల పోలీస్ స్టేషన్లో ఎవరైనా వ్యక్తుల ప్రాణం తీస్తే ఆ విషయాన్ని కూడా పూర్తిగా బయటకు రాకుండా కప్పిపుచ్చేస్తే ఏమవుతుంది? అసలు గాదే సాయికృష్ణ కేసులో ఎవరూ మాట్లాడకుండా లేరు. ఆయన తల్లి కన్నీరు మున్నీరై రోడ్డున పడి విలపించింది. ఆమె గోడు విని బెజవాడ బార్ అసోసియేషన్ స్పందించింది. పలు పిటిషన్లు వేసింది. ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. దాని మీద హైకోర్టు విచారణ కూడా చేసింది. అయినా సరే రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్న దాని ప్రకారంగా మే మొదటి వారంలో ఈ మర్డర్ జరిగితే జూన్ 19వ తారీఖు వరకు కేసు కూడా కట్టకుండా మొత్తం యంత్రాంగం కళ్ళప్పగించి చూసిందంటే ఎంతటి అరాచకం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతున్నట్టు, ఎంత ఆటవిక స్వామ్యం నడుస్తున్నట్టు ఇలాంటి ప్రశ్నలు ఉదయించవా? ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు మొత్తం విషయాన్ని కప్పిపుచ్చాలనే దానికే పరిమితం కావడం తప్ప అసలు దోషుల్ని కఠినంగా శిక్షిద్దాం అనే చర్య ఏ కోసానా ఉండదా? సాయికృష్ణ కరడుగట్టిన నేరస్తుడే కావచ్చు. అతడి మీద అనేక కేసులు కూడా ఉండొచ్చు. పలు కేసులు కొట్టేశారు. 2వ 3వ కేసులు ఇప్పుడు ఆయన మీద నడుస్తున్నాయి. ఆ కేసుల్లో ఆయన విచారణకు హాజరు కాకుండా వారెంట్లుంటే అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కోర్టుకి హాజరుపరచకుండా పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించి అంత పైశాచికంగా తీవ్రమైన క్రూరమైన స్థాయిలో హింసించడానికి కారణమేంటి? ఒక కృష్ణలంక పిఎస్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్ల్లో చాలామంది నేరస్తులు ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు. వాళ్ళెవ్వరిని ఇలా తీసుకొచ్చి బంధించి ప్రాణాలు తీయట్లేదు కదా. కేవలం సాయికృష్ణదే ప్రాణాలు తీశారంటే కారణమేంటి? సాయికృష్ణని చంపడం వెనక అసలు కారణాలేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ఎంపీ పాత్ర మీద కూడా పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీని చంపేందుకు సుపారీ కూడా తీసుకున్నారు అనేటువంటి సందేహాలు చాలామంది నుంచి వస్తున్నాయి. ఇలాంటి ఒక పెద్ద స్కెచ్ నడుస్తుంటే విజయవాడ విడిచి మార్కాపురం పోయి గిగ్ వర్కర్గా అక్కడ తన పని చేసుకుంటున్నటువంటి జొమాటో డెలివరీ బాయ్ సాయికృష్ణ పాత్ర ఎంత? ఈ సుపారీ ఉదంతంలో అసలు ఎందుకు అక్కడ దాకా వచ్చింది? దీని వెనక చాలా పెద్ద ల్యాండ్ సెటిల్మెంట్ ఉందనేటువంటి వార్తల వెనక సారాంశం ఏంటి? నిజంగానే ల్యాండ్ సెటిల్మెంట్ ఉంటే అది ఎవరి ల్యాండ్? ఎందుకు సెటిల్మెంట్ వరకు వచ్చింది? ఆ సెటిల్మెంట్లో ఎంపీ మీద ఎందుకు గురిపెట్టారు? ఎంపీ మీద గురిపెడితే సాయికృష్ణని ఎందుకు కృష్ణలంక తీసుకొచ్చి ప్రాణం తీశారు? ఇదంతా చక్కబెట్టేందుకు అసలు సిఐ ఎందుకు ముఖ్య భూమిక పోషించారు? సిఐ సాయికృష్ణ మధ్య పరస్పర నేరుగా ఎక్కడ వివాదాలు లేకపోయినా ఏదో ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో సిఐ జోక్యం ఏంటి? అలా జోక్యం చేసుకుని ప్రాణం తీసేటంత వరకు ఎందుకు వెళ్ళారు? సాయికృష్ణ ప్రాణం తీస్తే మేలెవరికి? ఇలాంటివన్నీ ప్రశ్నలు కనిపించట్లేదా? ఈ ప్రశ్నలు మన ముందుకు రావడం లేదా? కానీ ఈ మొత్తం ఎపిసోడ్ని ప్రభుత్వం మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. పూర్తిగా మసిపూసి మారేడిక చేయాలని చూసింది. కన్న తల్లి కంఠశోష తమకు అవసరం లేదు అని తోసిపుచ్చింది. బెజవాడ బార్ అసోసియేషన్ రోడ్డెక్కిన తాము బేఖాతరు చేస్తున్నాం అన్నట్టుగా సాగిపోయింది. చివరికి విపక్షం ఇందులో వేలెట్టింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. డీజీపీ సిపి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ చేయాలని ఆయన కోరారు. ఇదంతా రాద్ధాంతో రాజుకుంటున్నటువంటి తరుణంలో ఈ వివాదం ఎటుమళ్ళుతుందో అనేటువంటి కలవరపాటుతో ఎట్టకేలకు జూన్ 19వ తారీఖు నాడు మాత్రమే సిఐ నాగరాజు మీద కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పుడు నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొన్నట్టుగా మే మొదటి వారంలో మర్డర్ జరిగితే డెడ్ బాడీని ఎస్ఐ చూశారని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మరి ఎస్ఐ చూస్తే పై అధికారులకు తెలీదా? ఒక పోలీస్ స్టేషన్లోనే డెడ్ బాడీ ఉంటే దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ నగరంలో కమిషనర్కి లేదా? కమిషనర్
ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఏకంగా హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తే అందుకు బాధ్యులు కారా? ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. మరి ఇదంతా జరిగిన తర్వాత కూడా డెడ్ బాడీని మాయం చేయడం ద్వారా అసలు మర్డర్ కేసులో బాడీ దొరకకపోతే కేసే ఉండదు అనేటువంటి ఒక పోలీసుల ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇదంతా చేసినట్టుగా సందేహించాల్సిన అవసరం రాదా? సందేహిస్తుంటే అలా డెడ్ బాడీ మాయం చేయడానికి కేవలం సిఐ ఒక్కరే కారకులవుతారా? పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ చేస్తే, ప్రాణం పోతే ఆ విషయాన్ని బయటికి వెల్లడించకుండా కప్పిపుచ్చితే ఆ పోలీస్ స్టేషన్, ఆ పరిధిలో ఉన్నటువంటి పై అధికారులు వీళ్ళంతా బాధ్యులు కారా? ఇదంతా కప్పిపుచ్చి కేవలం సిఐ నాగరాజు ఒక్కరు మాత్రమే ఈ కేసులో దోషన్నట్టుగా సరిపెట్టి ఆయన్ని రిమాండ్కు తరలించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించి 29వ తారీఖున ఏపీ హైకోర్టులో విచారణకు రాబోతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లో చేతులు దులుపుకునే ప్రయత్నంగా ఈ మొత్తం ఎపిసోడ్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. 29వ తారీఖున హైకోర్టు ఆదేశాల ప్రకారంగా సాయికృష్ణని కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది. సాయికృష్ణ ఎక్కడ? ఇప్పటికే మట్టు పెట్టేశారు, మట్టిలో కలిపేశారు, బూడిద కూడా దొరకకుండా చేసేశారు. ఈ ఎపిసోడ్ కేవలం నాగరాజుకి మాత్రమే పరిమితం చేసి నాగరాజుకి మాత్రమే అది మొత్తం సంబంధం అన్నట్టుగా చేతులు దులుపుకొని కోర్టులో 29వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ నీరుగారు చేసే యోచనకు యంత్రాంగం వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఇలా కేవలం ఒక లాకప్ డెత్కి, ఆ తర్వాత డెడ్ బాడీ మాయం చేసేసి తదుపరి ఈ కేసులో పూర్తి స్థాయిలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకుండా చేసినటువంటి కుట్ర వెనక కేవలం నాగరాజు ఒక్కరే ఇదంతా చేయడం సాధ్యమేనా? ఎవ్వరికీ తెలియకుండా ఒక్క సిఐ ఎంత మొత్తం ఎపిసోడ్ నడిపే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? లాజికల్గా ఆలోచిస్తే ఎంతమంది పాత్ర ఇందులో ఉన్నట్టు? అయినా కానీ సిట్టు మాత్రం ఇప్పటికీ కేవలం సిఐ నాగరాజు ఒక్కరే దోషి అన్నట్టుగా చెప్పి సరిపెట్టుకోవడం. మే మొదటి వారంలో డెడ్ బాడీని పోలీస్ స్టేషన్లో చూస్తే ఇప్పటివరకు దాచిపెట్టిన ఎస్ఐ పాత్ర అంతా అన్నది కూడా తేల్చకుండా, ఎస్ఐ సమాచారం ఇస్తే పై అధికారులు ఎందుకు కప్పిపుచ్చారు అనేది కూడా తేల్చకుండా ఎన్నాళ్ళని ఇలా కాలయాపన చేసి నాగరాజును మాత్రమే దోషిగా నిలబెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఈ మొత్తం ఎపిసోడ్లో సీసీ ఫుటేజ్ తొలగించారని చెప్తున్నప్పుడు దానికి బ్యాకప్ ఫుటేజ్ మొత్తం డీజీపీ ఆఫీసులో పదిలంగా ఉంటుందని తెలిసి కూడా ఎందుకు సీసీ ఫుటేజ్ని ఇప్పటి వరకు వెలుగులోకి తీసుకురాలేదు? ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఉదయిస్తే మొత్తంగా ఈ కేసును ఎలా తారుమారు చేసి, ఎలా నీరుగారు చేసి, ఎలా దోషుల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నానికి యంత్రాంగం పూనుకుందో ఎవరికైనా అర్థమవుతుంది.